భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. కాసేపట్లో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూ లైన్లు పెట్టారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 200 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జాతరను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిచ్చారు. ఇక అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఇక కిషన్ రెడ్డి సతీమణి బోనం ఎత్తుకొని ఆలయానికి వచ్చారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. ఫలహార బండ్ల ఊరేగింపు, రేపు రంగం, పోతు రోజులగావు అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది. సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై దియని పానకమై పాలికవై మము పాలించమ్మా. పచ్చాన కులారైగా పారుట కులాచిర పసుపు పెట్టినవు బళ్ళాన్నే చేతిల బట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు. కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ. పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము. రైట్గా లష్కర్ బోనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రిక అందిస్తారు. చంద్రిక, బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఇక పండుగకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల రద్దీ కూడా ఎలా ఉంది అక్కడ? బోనాల పండుగే
మాధురి, బోనాల ఉత్సవాలు అయితే చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనే చెప్పొచ్చు. లష్కర్ బోనాలు అంటే చెప్పేదేముంది, అందరికీ పెద్ద పండగ అనమాట. ఇక్కడ మొదలైన బోనాలు ఇక అన్ని ప్రాంతాల్లో కూడా చాలా కోలాహలంగా జరుగుతాయి. సో ప్రజెంట్ అయితే లష్కర్ బోనాలను మనం చూస్తున్నాం. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాంకాళి లష్కర్ బోనాలుగా పేరొందింది. అయితే ఇక్కడ ఇప్పుడు బోనాల సంఖ్య అనేది పెరిగిందనే చెప్పొచ్చు. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఉదయానికి నుంచి పోల్చుకుంటే కనుక భక్తులు ఎక్కువయ్యారు, బోనాలు ఎక్కువయ్యాయి, అలాగే విఐపీస్ కూడా ఎక్కువయ్యారనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆలయానికి చేరుకోబోతున్నారు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. సో అందుకని కూడా బందోబస్తు పటిష్టం చేశారని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలకడానికి వేద పండితులు కూడా, వేణుమాధవ శర్మ అలాగే మిగతా పండితులు కూడా, అలాగే అధికారులు అందరూ కూడా ఇక్కడ ఆయనకు స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. అలాగే అన్ని అంటే భక్తులు బోనాలు ఒకవేళ సీఎం వస్తున్నారు అని బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కదా, అలాగే ఇటు బోనాలు కానీ అక్కడ దర్శన లైన్ కానీ ఏది కూడా ఆగడం లేదు, అన్ని సజావుగా సాగిపోతున్నాయి. భక్తులకు కూడా ఒక లైన్ నుంచి దర్శనం ఇస్తున్నారు. అలాగే బోనాలు ఒడిబియ్యం సమర్పించేటటువంటి భక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి కూడా సపరేట్ లైన్ ద్వారా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక క్రితం ఏడాదితో పోలిస్తే కనుక ఈ ఏడాది బందోబస్తు ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అమ్మవారి దర్శనం లభిస్తుంది అని కూడా భక్తులు మనతో చెప్తున్నారు. ఇప్పటి వరకైతే విఐపీస్ కూడా చాలామంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి పోలిస్తే కూడా ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అలాగే ఈటెల రాజేందర్, బీజేపీ నేతలు కావచ్చు, అటు వివిధ పార్టీల నేతలు కావచ్చు, అలాగే విహెచ్ హనుమంతురావు, మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళందరూ కూడా విఐపీస్ అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, వారి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తెలంగాణ సాంస్కృతిక సారథి వాళ్ళు మట్టి కుండల్లో కూడా అమ్మవారికి ఒక ప్రత్యేకంగా వాళ్ళంతా ఒకే రకమైన చీరలు కట్టుకొని కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడాన్ని మనం ఇందాక చూస్తున్నాం కదా మాధురి. ఇక్కడ ఎక్కడ కూడా బోనాలు అనేది లైన్ ఏ మాత్రం కూడా ఆగకుండా అన్నీ సజావుగా సాగుతున్నాయి. బోనాలు కానీ అటు దర్శనం కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఆలయాన్ని చూస్తే కనుక లష్కర్ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని చాలా అందంగా వివిధ రకాల పూలతో కూడా ఎంతో అందంగా పూలతో అమ్మవారి ప్రతిమ అన్నమాట అలా చేసి చాలా అందంగా ముస్తాబ్ చేశారని చెప్పుకోవచ్చు. అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అలాగే మాణిక్యాలమ్మ దర్శనం కోసం కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒడిబియ్యం కావచ్చు, బోనాలు కావచ్చు, వాళ్ళు మొక్కుకొని అలాగే ఈ ఏడాదంతా కూడా సమృద్ధిగా వర్షాలు కురిసి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనము జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు అంటే మాన్సూన్ త్వరగా వచ్చినప్పటికీ కూడా వర్షాలు ఎక్కువగా కురవలేదని చెప్పుకోవచ్చు. సో అలాగే వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, పాడి పంటలు సిరులు పొంగాలని, తెలంగాణ రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి దగ్గరలో ఉన్నారని చెప్పొచ్చు. అందుకే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆలయ పండితులు కూడా, పూజారులు కూడా సీఎంకు స్వాగతం పలకడం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. పండితులు సిద్ధంగా ఉన్నారు. సీఎం దర్శనం తర్వాత కూడా ఈ లైన్స్ అన్ని మరింత స్పీడప్ చేస్తారు. సో సీఎం దర్శనం దృష్ట్యా కొంచెం భక్తులని నిలిపివేసినప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా భక్తులకి క్యూ లైన్స్లో వాటర్ బాటిల్స్ కానీ అన్నీ అందిస్తున్నారనమాట. ఇక్కడ మనకి 16 మీటర్స్కి ఒకటి ఎమర్జెన్సీ గేట్ అనేది ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా కూడా వారికి వెంటనే తీసుకువెళ్ళడానికి తగిన చికిత్స అందించడానికి కూడా అంబులెన్స్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్లోనే అలాగే అంబులెన్స్ నుంచి హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఉజ్జయిని మహాంకాళి అంటే అందరికీ చాలా ఇష్టమైన దైవం, అమ్మలగన్న అమ్మ అన్నమాట. సప్త మాతృకలలో పెద్ద ఆవిడ ఉజ్జయిని మహాంకాళి. అమ్మవారి బోనాలతో కూడా తెలంగాణ ప్రాంతం అంతా మారుమోగిపోతుందని చెప్పవచ్చు. ఒకవైపు శివశక్తుల పూనకాలు, జోగినీలు, ఆటలతో కూడా బోనాలని సమర్పిస్తున్నారు అమ్మకి. వెండి బోనం అలాగే బంగారు బోనాలు, కొంతమంది వెండి బోనం కూడా కొంతమంది జోగినీలు తీసుకురావడం మనము చూస్తూ ఉన్నాం. మట్టి కుండల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి వాళ్ళు మట్టి కుండల్లో అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. వారు చేసిన పరమన్నం, పచ్చ అన్నంతో కూడా అమ్మవారికి తమ బోనాన్ని చెల్లించారని చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారికి రేపు భవిష్యవాణి ఉంటుంది. భవిష్యవాణిలో స్వర్ణలతాదేవి కూడా అమ్మవారు పూనకం వచ్చిన తర్వాత అమ్మవారు ఎలా
కరుణిస్తారు, అంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఎటువంటి కృప మాకు ఉంటుంది అనేది కూడా అమ్మవారు రేపు తన భవిష్యవాణిలో చెప్తుంటారు. అలాగే ఇప్పుడు మనకు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బోయిగూడ నుంచి వస్తున్నాము. ఓకే అండి, చూస్తున్నారు కదా, బోనం చాలా దూరం నుంచి కూడా తీసుకొస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కంటిన్యూగా బోనాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుందనే చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఒడి బియ్యం అంటే బియ్యము ఇంటి నుంచి చీరే సారే కూడా మన ఇంటి ఆడపడుచు కనుక అమ్మవారికి అన్ని రకాలుగా మనం మొక్కులు చెల్లించుకుంటే సంవత్సరం అంతా కూడా మనల్ని మంచిగా చూసుకుంటుంది అమ్మవారు, అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుందని చెప్పి కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఉదయాన్నే 4:10 కూడా అమ్మకు మొదటి బోనం అలాగే విశేష పూజలు అనేది చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయాన్నే వచ్చి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ కూడా నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ కూడా ఇక్కడ ప్రత్యేక బందోబస్తు గురించి కూడా ఎనీ టైం పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరి అంటే భక్తులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే కొన్ని కమిటీస్ కూడా వారు సాంప్రదాయంగా వాళ్ళంటూ ప్రత్యేకంగా కూడా బోనాలు చేయడం, లేదా వాళ్ళు ఆడుతూ పాడుతూ పాటలు పాడుతూ కూడా రావడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. చాలా భక్తుల సందడితో బోనాలతో కూడా చాలా కోలాహలంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకి లైన్స్ చూసుకుంటే కనుక రాణిగంజ్ నుంచి రామ్ గోపాల్పేట ఈ పిఎస్ నుంచి కూడా 2 లైన్స్ క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే బాటా షోరూమ్ నుంచి 2 క్యూ లైన్స్, రైల్వే స్టేషన్ నుంచి కూడా 2 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. మన నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ నేరుగా మొత్తం క్యూ లైన్స్ కూడా ఎక్కడ ఆగకుండా వెంటనే వెళ్ళేటట్టు భక్తులు అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళేటందుకు కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ బోనాలు షురు అయిన తర్వాత అమ్మవారికి మొదటి బోనం ఇవాళ ఉదయాన్నే సమర్పించిన తర్వాత బోనాలు భక్తులు సమర్పించడం అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రసాదం చేసి తయారు చేసి మట్టి కుండలో కానీ వెండి కుండలో కానీ వెండి బిందెలో కానీ అలా సర్వలో కానీ బంగారు బోనం కానీ అమ్మవారికి చేసి సమర్పించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే మనకి పూర్వం చూసుకుంటే కనుక 19వ శతాబ్దంలో కూడా అమ్మవారిని ఇక్కడ సూరుటి అప్పయ్య ముదిరాజ్ అనే వ్యక్తి ఇక్కడ అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి నెలకొల్పారు. అప్పటి నుంచి కూడా అమ్మవారు విశేష పూజలు అందుకుంటూ మన రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడుతూ మనల్ని కరుణిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలి అంటూ కూడా భక్తులు ఇక్కడ కోరుకోవడాన్ని మనం చూస్తున్నాం. లష్కర్ బోనాలు అంటే చెప్పేదేం లేదు, ప్రత్యేకంగా బోనాలకి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు లష్కర్ బోనాలు. లష్కర్ బోనాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈసారి ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొత్తం 200కు పైగా సీసీ కెమెరాస్తో పిఎస్ నుంచి కూడా నిరంతరం పర్యవేక్షణ అనేది చేస్తున్నారు. అన్ని జూమ్ ఇన్ చేస్తూ కెమెరాస్ ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా వెంటనే తగు చర్యలు తీసుకుంటూ కూడా అమ్మవారి దర్శన ఏర్పాట్లు అయితే చేశారు. 2500 మందికి పైగా సిబ్బంది కూడా అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో రానున్నట్లు తెలుస్తోంది. సో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రేవంత్ రెడ్డి రావడానికి స్వాగతం పలకడానికి కూడా ఇక్కడ ఆలయ పండితులు కానీ పూజారులు కానీ అలాగే స్పెషల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి రాగానే పూర్ణ కుంభంతో ఇక్కడ మనం బంగారు బోనం కూడా చూస్తున్నాం. బంగారు బోనం కూడా అమ్మవారికి సమర్పించున్నట్టు తెలుస్తోంది. పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి సమర్పించి దానికి సీఎం వస్తున్నారు. సో ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చారని తెలుస్తోంది. ఆయన రాగానే వచ్చి దర్శించుకోగానే మరి భక్తుల రద్దీ ఎక్కువైపోతుంది. అలాగే భక్తులకి ఎక్కడ ఆగకుండా కూడా సాఫీగా పంపించడానికి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇది ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడు సీఎం రాగానే బోనాలతో కూడా సీఎంకి వెల్కమ్ చెప్పడానికి కొందరు మహిళలు ఇక్కడ బోనాలు ఎత్తుకొని ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే బంగారు బోనంతో పాటు ఇలా మట్టి కుండల్లో బోనాలు కూడా తీసుకొని వెళ్ళడానికి అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సో ఇది అన్నమాట ఇక్కడ ప్రజెంట్ ఆలయాన్ని కూడా సర్వంగా సుందరంగా బంతిపూలతో వివిధ రకాలుగా ముస్తాబ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ బోనాలు అయితే అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఇది అన్నమాట ప్రజెంట్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. చాలామంది భక్తులు వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీస్ బందోబస్తు కూడా ఉంది. 200లకు పైగా సీసీ కెమెరాస్తో కూడా పటిష్ట నిఘా అయితే ఏర్పాటు చేశారు. ప్రజెంట్ సీఎం
సాచి గుమగుమ గుమగుమ ఊరువాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర దిల్లం బల్లం బంగారు సోలం బల్గంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం ఆ గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం కటం ముందు గంగడోను మోగెను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్యన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సమర్పించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? మాధురి మరికొసేపట్లో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇప్పటికే ఇక్కడికి ప్రభుత్వ సలహాదారు వర్కర్ వేణుగోపాల్ తో పాటు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి చేరుకున్నారు. అలాగే అమ్మవారిని దర్శించుకోవడం కోసం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా కాసేపటి క్రితమే ఆలయానికి చేరుకున్నారు. సో ఓవరాల్ గా ప్రజెంట్ మాత్రం ఎక్కడికక్కడ భక్తుల లైన్ లో కూడా నిలిపివేశారు. సీఎం రాక కోసం ఎక్కడికక్కడ మూవ్మెంట్ కూడా ఇచ్చేశారు. సో ఈ రోజు ఉదయం 3:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల పండుగ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తుల తాకిడి గంట గంటకు పెరుగుతూనే ఉంది. సో కాసేపటి క్రితమే వివిధ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి తమ వారు సతీ సమేతంగా వచ్చి ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించారు. గత 20 ఏళ్లుగా తమము బోనం సమర్పిస్తామంటూ కూడా చెప్పారు. సో మరి కాసేపట్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అంటే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు అమ్మవారి ఆలయానికి చేరుకొని సమర్పించి బోనం సమర్పిస్తారు. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ పోలీస్ కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసేసింది. సో ఎక్కడికక్కడ కూడా రోప్ పార్టీస్ తో పాటు స్పెషల్ బెంచెస్, తర్వాత షీ టీమ్స్, తర్వాత సీసీ కెమెరాల నిఘాలో సో ఆలయ పరిసరాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం కొన్ని అంటే 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక 4 క్యూ లైన్లను ఎక్కడికక్కడ ఆపివేశారు. సో మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతారు. సో అంటే రాజకీయ ఇక్కడ విఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో సో సపరేట్ వీరికి ప్రత్యేకించి ఒక విఐపి రో కూడా ఏర్పాటు చేశారు. సో దాని గుండానే రాజకీయ నాయకులు కానీ ఇంకా మరొక ప్రముఖులు వచ్చినా కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఇక రకరకాలైనటువంటి బోనాలను అంటే పూజించి ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా 150 మట్టి కుండలతో ఇక్కడ బోనం సమర్పించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల పెద్దలు కూతురు వెన్నెల ఆధ్వర్యంలో 33 జిల్లాల నుంచి వివిధ జానపద కళాకారులు కూడా పాటలు పాడుకుంటూ ఒక్కడోళ్ళ విన్యాసాలతో గోతరాజుల ఆటపాటలతో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక లష్కర్ బోనాలు అంటే సికింద్రాబాద్ ఏరియా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుంటుంటారు. సో కాబట్టి వారికి తగ్గట్టుగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుండి కానీ ఇటు పోలీస్ శాఖ నుండి కానీ తర్వాత ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీగా ఉంటే ఇక్కడ అంబులెన్స్లు ఏర్పాటు కానీ తాగునీటికి సంబంధించి కానీ సో అట్లా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అంటే మనకి ఆలయ పరిసరాలకి కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసాడు. సో ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు చూడొచ్చు
ఆలయ పరిసరాలకు అయితే సీఎం రేవంత్ కాన్వాయ్ కూడా చేరుకుంది. సీఎంతో పాటు సీఎం ప్రభుత్వ సలహాదారులతో పాటు మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అట్లూరి లక్ష్మణ్ తో పాటు మరికొంత మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం అంటే ఎందుకంటే వందల ఏళ్ల చరిత్ర ఉందంటూ కూడా కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో తమ కుటుంబం నుండి కూడా ప్రతి ఏటా బోనం సమర్పిస్తున్నాము. సో తెలంగాణ ప్రజానీకానికి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ప్రధాని మోడీ తరఫున కూడా ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపాడు. సో మొత్తానికి అయితే లష్కర్ అంటే ఈ ఉజ్జయిని పరిసర ప్రాంతాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లు అంటే నిండిపోయాయి. ఇంకా భక్తుల తాకిడి అనేది గంట గంటకు పెరుగుతూనే ఉంది కాబట్టి సో ఎట్లాంటి ఈ క్యూ లైన్ లో ఉన్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్కౌట్స్ తో పాటు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేశారు. సో వారికి ఏమైనా ఆహార విషయంలో కానీ ఏమైనా డిహైడ్రేషన్ గురైనా కూడా ఎంబటే స్పందించేలా వైద్యారోగ్య శాఖ నుండి అంబులెన్సులు చుట్టూ అంటే ఆలయం చుట్టూ కూడా అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సిసి కెమెరాలో ఉన్నాయి కాబట్టి సో ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి ఆలయం చాలా కంజెస్టెడ్ ఏరియా, చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ కంజెస్టెడ్ ఏరియాలోనే భక్తులు కొంత చూసుకుంటూ రావాలి. అందరూ ఒకేసారి రాకుండా క్యూ లైన్ లోనే నెమ్మదిగా ఒక్కొక్కరు రావాలి. ఇక బోనాలకు సంబంధించి కూడా బోనాలు ఎత్తుకొని వచ్చే వారి కోసం కొంత తొందరగా అమ్మవారి దర్శనానికి కోసం పంపిస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడికి అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేతో పాటు మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అందరూ చేరుకున్నారు. సో మరి కాసేపట్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి రానున్నారు. మాధురి.